హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు నూతన సంవత్సరం సందర్భంగా ఒక శుభవార్త అయితే అందించడం జరుగుతుంది. ఏమిటి ఇది? దీనికి సంబంధించిన వివరాలైతే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ ఇవ్వండి. ఫ్రెండ్స్, మనం వివరాల్లోకి వెళ్ళిపోతే కనుక ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు నూతన సంవత్సరం సంక్రాంతి పండుగల సందర్భంగా శుభవార్త అందించింది. ఇక రేషన్ దుకాణాలలో ఇప్పటికే అందిస్తున్న నిత్యావసర సరుకులతో పాటు గోధుమ పిండిని కూడా సబ్సిడీ ధరకు అందించాలని ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది. ఇక కేజీ గోధుమ పిండి కేవలం రూ. 20కే ఇవ్వనుండగా 2026 జనవరి 1 నుంచి ఈ పథకం అమలులోకి రానుంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో అయితే ఈ గోధుమ పిండి ధర కేజీ రూ. 40 నుంచి రూ. 80 వరకు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పడం జరిగింది. అలాగే ఈ నిర్ణయం వల్ల పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు భారీ ఆర్థిక ఉపశమనం లభించనుంది. ఇక పౌర సరఫరా శాఖ ఇప్పటికే పలు జిల్లాలకు రేషన్ సరుకుల తరలిస్తుంది. బియ్యం, చక్కెర, పప్పులతో పాటు ఇకపై గోధుమ పిండిని కూడా సబ్సిడీపై అందించాలని మరో కీలకంగా ముందడుగుగా భావిస్తున్నారు. ఇక రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులు జనవరి 1 నుంచి ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం అయితే సూచించింది. సో ఫ్రెండ్స్, ఇది రేషన్ కార్డు ఎవరున్నారో వాళ్ళందరికీ అయితే గుడ్ న్యూస్ అని చెప్పాలి. సో ఫ్రెండ్స్, ఇది గుడ్ న్యూస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.